ఏరియాలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవుతుంది నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసింది సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్కన నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవుతారు అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుకుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి, పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన శరత్ నానా మాటలు అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావరా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా సిరి, ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఎంత కష్టపడి సిగ్గుపడుతుంది చూడు. ఇలా వచ్చి నించో అమ్మా. ఈరోజు శ్రీవారి జన్మ నక్షత్రం, మంచి ముహూర్తం. ఇవాళ మీ పెళ్లి జరగడం మీ అదృష్టం. అమ్మ నాన్న రాలేదా? మాకమ్మ నాన్న అన్ని వీరే శాస్త్రి గారు. నేను శర్మని. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అయ్యో ఏంట్రా ఇది? నా కాళ్ళకు దండం పెడుతున్నారు. మమ్మల్ని బ్లెస్ చేయండి సార్. నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలరా, గొప్పవాడు అవ్వాలి.
సిగ్గుపడుకు వెళ్ళు. ఆయుష్మాన్ భవ. మరి నేను వెళ్ళరానా? బయలుదేరండి ఇంకా 4-5 దొంగ పెళ్లిళ్ళు చేయాలి కదా. బయలుదేరారు. ఏంటి సమత, నీ పెళ్ళి ఎప్పుడు? ఓ మంచి పెళ్లి కొడుకు దొరకగానే మా ఇంట్లో మటుకు వేరే సంబంధం చూసారో వెంటనే దానికి నేనే బ్రోకర్. హరిణి, ఏమైంది? భయంగా ఉంది సార్. అమెరికాకి వెళ్ళి మీ మావయ్యని పెళ్లి చేసుకుని మున్నాను తెలుసుకుని ఏడవటం బెటరా లేక ఇది బెటరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను ఎలా చూసుకోగలను అని తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. రేమున్నా అందరూ పెళ్లికి వస్తారు, విష్ చేసి వెళ్ళిపోతారు. మేము మీతోనే ఉంటాం, భయపడకరా. హే కమ్ ఆన్ cheer up. మంగళ సార్, ట్రీట్ సార్. ఏయ్ తిరుపతిలోనా వెంకట్ బెండ్ చేస్తారా? అందరికి వెజిటేరియన్ భోజనమే, దానికి స్పాన్సర్ నేనే. ఇల్లు వచ్చిందా? ఇల్లా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరంతా ఇల్లు వదిలి పారిపోయిన మీద పడకరా. మళ్ళీ తిరుపతి వెళ్ళక తప్పేటట్లేదు. పోలీస్ మిస్టర్ కమిషనర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. నోర్మయ్యా. పోలీస్ దిగరా కిందకి. డోంట్ వరీ, అందరూ దిగండి. We got them, sir. ఏంటిది సార్? మా 4 ప్రాణాలు కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వెళ్ళలేదు డాక్టర్. హత్య ఆత్మహత్య, అర్జెంటా ఆర్డినరీయా, ఉంచాలా పైకి పంపించాలా? ఇవి మీ చేతులు. అవును, స్టెథోస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పైన ఉన్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్లని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. అవుట్. ఏడి చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినవన్నే డాక్టర్ గారు. వ్యాపారం దెబ్బతింది, అప్పుల పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. కానీ వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడు అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండెపోటు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసిన తప్పంటారా? మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తు తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లా అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్ని అయినా కాపాడుతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లు లెక్క. పేరేంటో తెలుసా సార్? అప్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రెస్ట్ తీసుకోండి సార్, వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరు? కొత్త అప్పులాడువా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి,
మీ అందరికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికి అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారాన్ చేస్తాడు, వెరిగన్ అవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా. డాక్టర్ గారు ఈ రోగం ఏం కదా? అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా, గంటసాల పాట పాడినంత హాయిగా, చల్లగా, మెల్లగా చెప్పాలి. చావు కొబ్బరైనా సరే చెక్కలు గింజలు పెట్టినట్టు ఉండాలి. మరి అప్పు విషయం అడగచ్చా? ఆ ఒక్కటే అడగ. పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులాళ్లా కాకుండా ఇంచక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి. అయినా ఈ విషయం మీరెందరూ నాతో ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను జీతం అడిగినప్పుడల్లా హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంక్ లో ఉంది, ఎప్పుడు పడితే వేసుకోవచ్చు తీసుకోవచ్చు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనేవాడు. పైగా వడ్డీ 50% అనేవాడు. అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మాటాషన్ అన్నమాట. నో డౌట్ అల్లుడు. నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడకు. అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాడు. పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. నా డియర్ ఫ్యాన్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన కార్తవరాయన్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కార్తవరాయన్కే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది, అది మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను, టాటా బై. తరువాత శ్రీ శ్రీ కార్తవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా? బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు 4-5 కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైనవాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజే తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని. ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటాను. तू मेरे संग संग ले दुनिया ते को चल ओ जरंगी लोरे ओ जरंगी लोरे. నెక్స్ట్ మీరు. ఏం రాసిందండి అందులో? ఎవరండి రాసింది ఇది? ఇలాంటి ఫంక్షన్స్ లో కాస్త డీసెంట్ గా రాయాలండి. ఏం రాసింది?
తాగినట్టు నటించి పాట పాడాలి. ఆ స్లిప్పులు రాసింది మనం కదా, వాడు చెప్పిన ఐటమ్ మన అందులో రాయలేదే. మన పింగళంగాడు ఏదో అంతర్జాతీయ అబద్ధం ఆడటానికి ప్రిపేర్ అవుతున్నాడు రా. సారీ అండి, నాకు తాగుళ్ళ వ్యసనాలు నచ్చవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్, తాగిన వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. అలాంటిది నేను తాగినట్టు యాక్ట్ చేయటమా? సారీ సారీ సారీ, నా వల్ల కాదు. అంటే మీకు నటించడమే రాదా? ఎందుకు రాదు? ఇప్పుడు వాడు చేసేది అదే కదా. చూడండి, డ్రామాలు ఆడటం, యాక్టింగ్ చేసి మేనేజ్ చేయటం, ఇవన్నీ నా వ్యక్తిత్వానికి విరుద్ధం అండి. ఇదేంట్రా, వీడి దెబ్బకి భూమి ఇలా కదిలిపోయింది. వీడి అబద్ధాలకి తట్టుకోలేక భూదేవి కూడా గిలగిలగిలా ఆడిపోతుందిరా. కరెక్ట్. సారీ, ఇలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏహే ఏదో కాలేజీ ఎవత్తి బాలేదురా బాబు, ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మొక్కలో ఏంటోరా బాబు, మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ ఫిగర్ పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే, నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి, దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా ఏ ఉందరా అసలు, 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే, ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాట్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టడం చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాడిని. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ 5 రూపీస్ ఉంటాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా కాల్సరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్సరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్సరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్యి బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా.
నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను కొట్టావు? అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? అల్లుడు అల్లుడు. అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఇదో ఆగు. నేను ఆగను బాబు, నేను దొరకను. ఆగు, నేను ఆగను బాబా. ఆగు, నేను ఆగను. ఆగు, అయ్యో నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు ₹1,00,000 ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ₹1,00,000. అమ్మో అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా ₹1,00,000. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే